మిస్టర్ రఘువరన్, ప్రాజెక్ట్లో చాలా తప్పులు జరుగుతున్నాయంట. అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అర్హత లేని వాడికి అర్హతను మించిన పని అప్పగిస్తే ఇలాంటి తప్పులే జరుగుతాయి. మిస్టర్ రఘువరన్, ముందు మీరు బీచ్లో పిచ్చుగుళ్ళు కట్టాలి. ఆ తర్వాత ఏదైనా ఫ్యాన్సీ స్టోర్లో బిల్డింగ్ బ్లాక్స్ కొనుక్కొని వాటితో ఒక ఇల్లు కట్టాలి. ఆ తర్వాత స్కూల్ టాయిలెట్స్ ఇలాంటి చిన్న చిన్న వాటికి టెండర్లు వేయాలి. అంతేగాని ఒకేసారి 300 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసేస్తానంటే మేమంతా చేతులు కట్టుకొని కూర్చుంటామా? ఇప్పుడు ఏం చేస్తామమ్మా? మొత్తం కట్టిందంతా కూల్చేసి మళ్ళీ తవ్వి మళ్ళీ ఫౌండేషన్ వేసి ఊహించుకుంటేనే తల తిరుగుతుంది. పైగా హై క్వాలిటీ ఇటుక, సిమెంట్, ఐరన్ మాత్రమే వాడతారంట. టైంకి అయిపోతుందంటవా? 30 crores దాకా లాస్ వస్తుందా జగన్? వస్తుంది సార్. 170 కోట్లలో 30 కోట్లు పోతే 140 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయగలవా? ఏమంటావు జగన్? కష్టం సార్. 200 కోట్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మాకు తెలీదా? మరెందుకు 300 కోట్లకు టెండర్ వేసాం? వచ్చాడండి పెద్ద పుడింగి. వంశపారపర్యంగా నిలబెట్టుకుంటూ వస్తున్న వ్యాపారం రా ఇది. నీలాంటి ముష్టి ఏదైనా అంత ఈజీగా ఎదగనిస్తానా? మీ లెవెల్కి తగ్గ పని చూసుకోండి రా. నా అర్హతకు మించిన ప్రాజెక్ట్ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. కావాలంటే 5-10 పడేస్తా, లేదంటే ఏం పీకుతావురా? ఎరా ఎర్రి పప్ప, అసలే కష్టం లేకుండా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రెయిట్ గేమ్ చైర్లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలవని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కొట్యూషన్, కెమిస్ట్రీ కొట్యూషన్, మ్యాథ్స్ కొట్యూషన్ అని రోడ్లో పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మ నాన్నలు హింస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి లాస్ట్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఏరియాస్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకుని సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని యదవ్వా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అని పిచ్చి కుక్కల నాలుగలుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికి రావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులో కుచ్చుకుంటుంటే కక్కలేక మింగలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే అది కూడా లాగేసుకొని చూస్తున్నా నీలాంటి బేవర్స్ గాని ఎదిరించి ఈరోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని రా. నాకెంత పొగరుండాలి? అమూల్ బేబే, ఇప్పటిదాకా రఘువరన్ని విలన్గానే చూసావు, హీరోగా చూడలేదు కదా. ఇక నుంచి చూపిస్తా.